హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సునీత రేచల్ వ్లాగ్స్. ఈరోజైతే నేను సింపుల్గా వంకాయ కర్రీని మినప వడియాలు వేసుకొని ఎలా వండుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో మీకైతే చూపిస్తాను ఈ వీడియోలో. సో మనమైతే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మినప వడియాలు అయితే మనకి ప్రోటీన్ కూడా ఉంటుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. సో దీనికైతే ఫస్ట్ నేను మూకెడైతే పెట్టుకున్నాను, దాంట్లో పోపులు యాడ్ చేసుకున్నాను. కొంచెం పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపట్టమన్న తర్వాత నేను బాగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ దీంట్లో వేసానండి. సో ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈలోగా నేను పక్కనేమో వంకాయలు బాగా వాటర్లో సాల్ట్ వేసి దాంట్లో కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మనకైతే ఈ ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, వేగిన తర్వాత ఈ వంకాయల్ని కట్ చేసి ఉంచిన వంకాయల్ని నేను ఇందులో యాడ్ చేస్తాను అన్నమాట. సో ఈ కర్రీ అయితే మనకి చాలా, ఈ వంకాయ కర్రీ ఒక్కటి తింటే మనకు అంత రుచింపదు, కానీ దీన్ని మినప వడియాలతో మనం కుక్ చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి పసుపు అనేది పోపులో వేస్తే ఆ పసుపు వాసన అనేది మనకి రాదనమాట. సో ఇలా పసుపు వేసి కొంచెం బాగా వేయించుకుంటున్నాను అన్నమాట. చూసారు కదా వంకాయలు, ఇవి పెద్దవి కాదు, గ్రీన్ వంకాయలే, చిన్నవి. వీటిని మనం గుత్తొంకాయ కింద వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇదిగోండి నేను వాటర్లో ఇలా సాల్ట్ వేసి అలా కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఈ వంకాయలనేమో ఇప్పుడు మనం ఈ వేగిన ఉల్లిపాయలు పోపేసాం కదా, దాంట్లోనైతే నేను యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా కలిపి మిక్స్ చేసి దీంట్లో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం కారం, ధనియాల పొడి నేను యాడ్ చేశాను. అండ్ దీనికి మంచి ఫ్లేవర్ని ఇవ్వడానికి నేను ఏం చేశానంటే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అవి కొన్ని రెబ్బలు తీసుకొని దాన్ని ఇలా కచ్చాబిచ్చా చేశాను. అంటే దాన్ని దంచలేదు, కానీ ఇలా కోరుతాం కదా, దాంతో కోరి అల్లము వెల్లుల్లి కోరి వేసాను అనమాట. అది కూడా ఇందులో మీకు క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి. నేను ఇలా కోరి వేసాను. అలా వేయడం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అంటే ఆ ఫ్లేవర్ అంతా బాగా దీనికి పడుతుంది. మనం ఎప్పుడైతే పేస్ట్ చేసి వేస్తామో అంత మనకి ఫ్లేవర్ తెలియదు అనమాట. చికెన్లో, మటన్లో అయితే పర్వాలేదు, కానీ దీంట్లో మాత్రం మనం ఇలా కోరుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే దీనికి 3 టమాటోలు తీసుకున్నాను. కొంచెం మంది చింతపండు వేస్తారు, నాకైతే చింతపండు ఇష్టం ఉండదు. కొన్నిసార్లు కొన్ని చింతపండు ఏంటి స్వీట్నెస్ వచ్చేస్తుంది. సో నేనైతే 3 టమాటోస్ తీసుకున్నాను. ఈ టమాటోలను బాగా కట్ చేసి వాటిని కూడా నేను కోరాను అనమాట, మిక్సీ పట్టలేదు, ప్యూరీ తీసాను. అంటే తొక్కలు తీసేసి ఓన్లీ వాటిని గుజ్జుని మాత్రమే తీసుకొని ఈ వంకాయలు అనేవి బాగా మగ్గిన తర్వాత ఈ కొంచెం ఇలా మనం సెంటర్లో ఈ ప్యూరీ అంతా, టమాటో ప్యూరీ అంతని మనం ఆ సెంటర్లో వేసామనుకోండి, చూడండి ఇలాగా వేస్తే బాగా ఉడుకుతుంది అనమాట. ఆల్రెడీ మన వంకాయలు అనేవి బాగా మగ్గాయి. సో ఇప్పుడు కొంచెం మంది ఏం చేస్తారంటే వంకాయలు బాగా మ్యాష్ చేసేస్తారు. అలా కాకుండా మనం ఎక్కువ కలిపెట్టకుండా ఉన్నామంటే కొంచెంమందికి పీసెస్గా ఉంటేనే ఇష్టం. ఇదిగోండి ఈ స్టేజ్లోని మినప వడియాలు అనేవి నేను వేయించుకొని పెట్టుకున్నాను, అవైతే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మినప వడియాలు మనకి రెడీమేడ్గా దొరుకుతాయండి, షాప్స్లో అన్నా దొరికితే మనం హోమ్ మేడ్ అన్నా చేసుకోవచ్చు. ఇవి వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మినప వడియాలు మన బాడీకి కూడా చాలా మంచిది, ఎందుకంటే అది ఉరుద్దాలతో చేస్తాం, మినపగుళ్ళతో చేస్తారు కాబట్టి దాంట్లో మనకి మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్